హాయ్ ఫ్రెండ్స్, రైతులకు గుడ్ న్యూస్ అండి. రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. 4వ విడత రుణమాఫీని విడుదల చేసినటువంటి ప్రభుత్వం, దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. మాఫీ కాని రైతుల కోసం 4వ విడత రుణమాఫీ 2747.67 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు కూడా జరుపుకుంటుంది. దీనికి గాను ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ గొప్ప వరమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు 3 విడుదలుగా రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు పాలమూరు వేదికగా 4వ విడతకు సంబంధించి రుణమాఫీ అయితే చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విడతలుగా రుణమాఫీకి సంబంధించి చేయడం జరిగింది. తొలి విడత 11,34,412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండవ విడతలో మరో 6 లక్షల మందికి 1,50,000 వరకు దీనికి సంబంధించి రుణమాఫీ చేయడం జరిగింది. మూడో విడతలో 4 లక్షలకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అది ఇలా ఉంటే శనివారం 4వ విడతకు సంబంధించి 3 లక్షల మంది రైతులకు గాను 3,000 కోట్ల రూపాయలను విడుదలైతే చేసింది. మాఫీ కాని రైతుల కోసం 4వ విడత రుణమాఫీ 2,747.67 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రుణమాఫీలో నెలకొన్న ఏవైతే టెక్నికల్ సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రుణమాఫీ జరగని 3.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి ఆధార్తో సమస్యలు, టెక్నికల్ కారణాలు, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉండటం, వాటికి సంబంధించి మాఫీ అవ్వలేదు. ఆ రైతులకు అన్యాయం జరగకుండా జరిగేలా నేడు పండుగ సందర్భంలో ఈ సభలో నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరినటువంటి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా కీలకమైన పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో సంక్షేమ కార్యక్రమాలే కీలక భూమికగా ఉండేలా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.